బతుకమ్మ పండుగకు సంబంధించిన 9 రోజుల పేర్లను ఎలా గుర్తుపెట్టుకోవచ్చు చూడండి. ఇప్పుడు ఈ ట్రిక్స్ చెప్పబోయే ముందు మీకు ఒక చిన్న స్టోరీ ట్రిక్ చెప్తాను. ఆ స్టోరీ ట్రిక్ ప్రకారం మీకు ఇవన్నీ గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎవరింట్లో అయినా సాధారణంగా టిఫిన్కి దోశ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసే దోశ బ్యాటర్ ఎలా ఉంటుందంటే ఇందులో 2 కేజీల అటుకులు వేయాలి, తర్వాత 3 గ్లాసుల ముద్దపప్పు వేయాలి. ఓకేనా? ముద్దపప్పు వేసిన తర్వాత నానబియ్యం వేయాలి. బియ్యం అనేది నానబెట్టాలి. ఓకేనా? బియ్యం వేసి నానబెట్టాలి. ఇది వేసిన తర్వాత దోశ బ్యాటర్ అనేది ప్రిపేర్ అవుతుంది. సో ఇప్పుడు దోశ బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిన తర్వాత నెక్స్ట్ మనము అట్లు వేస్తాం. అట్లు ఓకేనా? ఒక 5 అట్లు వేసాం అనుకోండి. 5 అట్లు వేసాం. ఆ 5 అట్లు వేసి ఇంట్లో పిల్లలకు తినిపిస్తాం కదా, పిల్లలకు దింపేయడానికి వెళ్తుంది. ఒక పాపకు తినిపిస్తే తను అలుగుతుంది తినా అని చెప్పేసి అలుగుతుంది. ఆ పాప అలిగేసరికి సరే అలిగావు కదా, నువ్వు అట్టు తినట్లేదు కదా అని చెప్పేసి సరే వేపకాయ తినని చెప్పేసి వేపకాయ ఆ పాప నోట్లో పెడుతుంది. పెట్టేసరికి ఆ పాప ఏడుస్తుంది. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. వేపకాయ పెట్టేసరికి ఏడుస్తుంది. ఏడు వేపకాయ. ఓకేనా? ప్రతి ఒక్కటి లింక్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత ఏమవుతుంది, సరే ఏడవకు అని చెప్పేసి ఆ పాపను ఓదార్చడానికి నెక్స్ట్ వెన్న ముద్ద తినిపిస్తుంది. వేపకాయ తినిపించిన తర్వాత ఏడవకు అని చెప్పేసి వెన్న ముద్ద తినిపిస్తుంది. వెన్న ముద్ద. ఓకేనా? ఇప్పుడు ఈ కోడ్ ప్రకారం మనం డీకోడ్ చేసుకుంటే ఫస్ట్ రోజు ఎంగిల్ పూల బతుకమ్మ, ఇది అందరికీ తెలిసింది. ఇక్కడ నుంచి మనం సెకండ్ నుంచి దోశ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేయడం ఎలా అనేది చెప్పాను. 2 కేజీల అటుకులు కావాలని చెప్పాను దోశ బ్యాటర్ ప్రిపేర్ చేయడానికి. 2 కేజీల అటుకులు. రెండో రోజు అటుకుల బతుకమ్మ, 2 కేజెస్ అటుకులు అంటే రెండవ రోజు అటుకుల బతుకమ్మ. నెక్స్ట్ 3 గ్లాసుల ముద్దపప్పు కావాలని చెప్పాను. పప్పు. ఓకేనా? 3 గ్లాసుల ముద్దపప్పు. సో 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ. నెక్స్ట్ బియ్యం అనేది నానబెట్టాలి దోశ బ్యాటర్కి. సో 4 నానబియ్యం. ఓకేనా? అని వస్తుంది చూడండి. 4 నానబియ్యం సిమిలర్గా ఉంటుంది. నెక్స్ట్ ఇదంతా ప్రిపేర్ అయిన తర్వాత అట్లు వేయచ్చు. దోశ బ్యాటర్ ప్రిపేర్ అయిన తర్వాత అట్లు వేసుకోవచ్చు. 5 అట్లు వేస్తున్నాం. 5 అట్లు వేసాం. 5వ రోజు అట్ల బతుకమ్మ. నెక్స్ట్ ఈ అట్లు తినమని చెప్పేస్తే పాప తినట్లేదు, అలిగింది. 6 అలిగిన. ఓకేనా? సిమిలర్గా ఉంది కదా. నెక్స్ట్ అలుగుతావా అని చెప్పేసి వాళ్ళమ్మ వేపకాయ తినిపించింది. వేపకాయ సరే అట్టు తినవు కదా అని చెప్పేసి వేపకాయ తినిపించింది. 7 వేపకాయ తినిపించేసరికి ఏడుస్తుంది. ఏడుస్తుంది వేపకాయ. ఓకేనా? వేపకాయల బతుకమ్మ. సో 7వ రోజు వేపకాయల బతుకమ్మ. నెక్స్ట్ సరే ఏడవకని చెప్పేసి వెన్న ముద్ద తినిపిస్తుంది. నెక్స్ట్ 8 ఎన్న ముద్ద సిమిలర్గా ఉందా? 8 ఎన్న ముద్దల బతుకమ్మ. 9వ రోజు మీకు తెలుసు సద్దుల బతుకమ్మ, లాస్ట్ రోజు. బతుకమ్మ పండుగ ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి 9 రోజుల పాటు ఈ పండుగను జరుపుకుంటారు. 1వ రోజు ఎంగిలిపూల బతుకమ్మ, 2వ రోజు అటుకుల బతుకమ్మ, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు నానబియ్యం బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు అలిగిన బతుకమ్మ, 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మ.